ఐఎన్పిఆర్ స్కామ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి A1 సజ్జల యొక్క అనుమతితోనే సాక్షి ఛానల్ ఇది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది ఐఎన్పిఆర్. అది పెద్ద స్కామ్. 321 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని సాక్షి పేపర్ కి, సాక్షి ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ రూపంలో కట్టబెట్టారు, దోచుకొని తిన్నారు, పంది కొక్కులు తిన్నట్టు తిన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి నువ్వు వచ్చి ఆ జైలు ముందు నిలబడి బెదిరించేది, మేము అధికారంలోకి వస్తాము, 3-4 సంవత్సరాల్లో వస్తాము. ఎక్కడి నుండి వచ్చేది 3-4 సంవత్సరాల్లో? 3-4 డీకేడ్స్ ఉండదు వైసీపీ. అడ్రస్ లేదు, గల్లంత అయిపోయింది. ఒరి నీ దొంప దగ్గర 151 నుండి ఏకంగా 11కు వచ్చింది నీ గ్రాఫ్. ఎక్కడ 151, ఎక్కడ 11? ఎంతగా విక్స్ అయిపోయింటే జనాలు నేను పాతాళంలో తిక్కారు. నువ్వు ఇప్పటికైనా చేసిన పొరపాటు చదువుకోకుండా బెదిరింపు ధోరణి అనమాట ఇది. అధికారులు బెదిరించడం తప్పించి ఇంకోటి, మేము అధికారంలోకి వస్తాము, మీ అంతు చూస్తాము. ఇంతక నేను ఊరుకున్న మా కార్యకర్తలు ఊరుకోరంట. ఓరి నాయన ఊరుకోక ఏం చేస్తారయ్యా? ఏం చేస్తా చెప్పు? మేము అంటే నీ కార్యకర్తలు ఏదో పెద్ద పుడింగులు అనుకుంటున్నారు ఎట్లా? నువ్వు అసెంబ్లీకే రాకుండా దాక్కుంటున్నావు. నువ్వు ముందు అసెంబ్లీకి రా. మీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు కదా, వాళ్ళ అసెంబ్లీకి పంపించి నీకు దమ్ముంటే. నువ్వు అసెంబ్లీకి రాకుండా తోక ముడిచినోడు నువ్వేందా మమ్మల్ని బెదిరించేది? నీ అవినీతి, నీ పాప, నువ్వు చేసినటువంటి ఎదవ పనుల వల్ల ఈరోజు IASలు, IPSలు వరుస పెట్టి జైలుకు పోతున్నారు, కేసులు ఇరుక్కుంటున్నారు. నువ్వు చేసిన ఎదవ పని కదా. నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, నీకు తెలిసినంత దోచుకోవటం. పైగా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మధ్య ఆయన ఎవరు మార్చర్లే XML ఒక ఆయన ఉన్నటువంటి ఏదో పేరు రామకృష్ణారెడ్డి, ఏదో రామకృష్ణ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి నెల్లూరు జైల్లోనే ఏడ ఉంటా. ఆయన పరామర్శడానికి వచ్చి ఆయన చెప్తాడు, జైల్లో చూసేసి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఈ జైల్లో పెడతానని చెప్పి జైలు చూపిస్తాను. అంటే నువ్వు పెట్టినటువంటి చిత్రహింసలు, నువ్వు పెట్టినటువంటి బాధలు, నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసులు, నువ్వు పెట్టినటువంటి వేధింపులు, నువ్వు పెట్టినటువంటి చిత్రహింసలు, వీటన్నిటి భరించి 5 ఏళ్ళు నిలబడిన కార్యకర్తలు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. నువ్వు ఆ 5 నెలలకే 6 నెలలకే ప్యాంట్లు తడుపుకుంటున్నారు, దాంకుంటున్నారు, సందుల్లో పరిగెత్తా ఉన్నారు. తప్పుడు కేసులు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు, ఊర్లో వదిలి పారిపోతున్నారు, పార్టీలు మారుతున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వచ్చి శరణు అంటున్నారు. మేము 5 ఏళ్ళు ఫైట్ చేశాం, మేము ఫైటర్స్ మీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫైటర్స్ మీ. మా DNA ఫైటింగ్, మా DNA ఉద్యమము.